ప్రేమ కలిగే మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, దయా వాత్సల్యం కలిగినటువంటి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైనటువంటి సన్నిధిలో చేరి దేవా నిన్ను స్తుతించుటకు కనపరుచుటకు ఇచ్చినటువంటి శ్రేష్ఠకం తరుణాన్ని బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గత మంగళవారం నుండి దయగలిగిన దేవా, బుధవారం నుండి బుధవారం వరకు కాపాడి ఈ వారం అంతట్లో కూడా నువ్వు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి ఉన్నాను. దేవా దయగలిగిన తండ్రి, ఎందుకంటే ఈ లోకంలో పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారు వేయండి. ఒకప్పుడు నీకు దూరంగా జీవించిన వారిని ప్రేమించి నీకు కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి ప్రకటించి మా పాప దోషాల ప్రకాశంలో నలగొట్టబడినందుకు ఇష్టపడినందుకు ఉన్నాను జీవించుకుంటున్నాను. నీ రక్తం చేత విమోచించి నీకు దూరంగా తీసుకుని నాటి నుంచి నేటి వరకు కూడా నీ కృప ఎన్నడూ ఎడబాయిందిగా మారందిగా మార్పు చెందిందిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఇలాగ కృప చూపించే దేవుడుగా ఉండి ఇంతవరకు చేస్తూ వచ్చేటువంటి మేళ్ళకి ఉపకారాలకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి వారం అంతట్లో కూడా నీ సన్నిధించినాం బాబా. అనుకోని పరిస్థితుల్లో కూడా మా ప్రియమైనటువంటి విధైన వారందరినీ కూడా క్షేమంగా ఉంచి దేవా కృంగు వేళలో లేవనెత్తువాడిగా, నిరుత్సాహంలో ప్రోత్సహించేవాడిగా, ఔదర్యంలో ధైర్యపరిచే దేవుడుగా, బలహీనతల్లో బలపరిచే దేవుడుగా, అన్ని విధాల అన్ని విషయాల్లో కూడా నా కృప నీకు చాలని నీ కృపిస్తూ అందిన మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి నువ్వు చేసేటువంటి మేళ్ళను బట్టి స్తుతిస్తున్నా దేవా. ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నీ కృప ఎన్నడూ ఎడబాయింది కాబట్టి అట్టి ప్రేమతో ప్రేమిస్తూ దేవా పోషిస్తూ పరామర్శిస్తూ చేస్తున్న మేలును బట్టి తల వంచి నమస్కరిస్తున్నాం. దేవాల సమయంలో దయగలిగించండి. అలా ఈ సమయంలో బుధవారం దేవా సహోదరులంగా కూడి వచ్చేటట్టు ఇచ్చినటువంటి శ్రేష్ఠ ప్రణాన్ని బట్టిన్నాను. కొంత అనుకూల పరిస్థితి ద్వారా నిన్న మరి దేవా మంగళవారం జరగలేకపోయింది. కానీ దాన్ని మళ్ళీ మరి కొనసాగించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా స్థుతిస్తున్నాం ప్రభా. దయగలిగిందండి, కృప కలిగిన దేవా. ఈ లైన్ ద్వారా ఈ నేబిళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు జ్ఞాపకం చేసుకునేవా వారి సమస్యలు, వారి అక్కడితో వారి కన్నా బలహీనతలు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చూస్తే ఎక్కడ చూసినా నెమ్మది లేదు కదా. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాజంలో నెమ్మది లేదు దేవా. వ్యక్తిగతంగా ఎక్కడ చూసినా కూడా సంఘాల్లో కలవరాలతో నెమ్మది లేకుండా మరణ భయంతో ప్రతి ఒక్కరున్న ఈ దినాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవాన్ని ఎందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడు ప్రభా. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలైన వారందరినీ కూడా ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలు తీర్చి మనకి బలపరిచి నీవే వారిని కృపలో వారికి ప్రతి ఒక్కరూ తీర్చి దేవా తండ్రి. వాతావరణం ద్వారా ఈ వర్షాల ద్వారా ఎంతోమంది ఆహారం లేక రకరకాల పరిస్థితులు ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునేవా. ఈ వైరస్ ద్వారా ఎంతోమంది హాస్పిటల్లో ఉండి ఆయా పరిస్థితులు ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే నీవు సర్వలోక మానవులు పాపములకు మనిషి దేశపు దేవుడు. నీ రక్తం ద్వారా పాపానికి విమోచన కలుగుతుంది. నీ రక్తం ద్వారా రోగానికి స్వస్థత కూడా కలిగింది. కాబట్టి దేవా దినాల్లో దేవా తండ్రి 12 సంవత్సరాల రక్తస్రావికి కేవలం విశ్వాసంతో నీ వస్త్రాన్ని ముట్టుకున్నట్టు స్వస్థత కలిగించిన దేవుడు. కాబట్టి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నీ వీళ్ళైన వారిని జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితుల్లో కృప చూపించి మృతి తాకవలసిందిగా వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. ఈ సమయంలో ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునేవా. దయగలిగించండి. పాటల ద్వారా నీ వాక్యం చేత మాతో మాట్లాడి ఈ సమయం అంతా ఆశీర్వదకరంగా బయటనే వారికి క్షేమకరంగా జరిగించమని నామానికి మహిమ తెచ్చుకుంటాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాటల పుస్తకంలో 447 పాట పడుతుంది. 447. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో
తెలిసికో మానవ, తెలిసికో మానవ, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు, చీకటి ఉండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరుదు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరుదు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవ, తెలుసుకో మానవ. పాతాళ అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళ అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు. ధనవంతుడు చూసి దాహమని అరిచాడు, ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవ, తెలుసుకో మానవ. కొడతావో నీవు దిగంబరిగా, వెళతావో నీవు దిగంబరిగా, కొడతావో నీవు దిగంబరిగా,
వెళతావో నీవు దిగంబరిగా, గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకములో ఘోరమైన పాపాలు చేస్తావో, లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల అందరూ క్షేమంగా ఉన్నామని విశ్వాసం ఉంచున్నాము. అయినా ఈ అనుకూల పరిస్థితులైనా కూడా ఏ విషయంలో నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఇంకో వాళ్ళని లేవనెత్తేవాడు, నిరుత్సాహంలో ప్రోత్సహించేవాడు, మన ధైర్యంలో ధైర్యపరిచే దేవుడు, మన దేవుడు బలహీనతల్లో కూడా బలపరిచే దేవుడు, సమస్తం చేయగలిగిన దేవుడు. కాబట్టి నిరుత్సాహపడద్దు, ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. మరలా ఈ విధంగా మనం కలిసి ఒకరినొకరిని పలకరించుకుంటానికి ఇచ్చేటువంటి కృపను బట్టి దేవుడిని ఎంతైనా స్తుతింపు బద్ధమై ఉన్నాం. మధ్యాహ్న సమయంలో మనం గత కొన్ని దినాలు పెట్టి మనం చూస్తూ వస్తున్నాము. ఎందుకంటే మనం శ్రీలంగా ఎలా జీవించాలో మనం మాట్లాడుతూ, అది ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం. 17-18 వచనాలు శ్రీలంగా మనం ఏం చేయాలో చూస్తూ వచ్చినాం. అదే రీతిగా మరి లూకా సువార్త 23వ అధ్యాయము మరి 27-28 వచనాల్లో చెప్పినట్లు యేసయ్య మనతో చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు కానీ మీకోసము, మీ పిల్లల కోసం ఏడవమని చెప్తా ఉంది. మరి ఇన్నాళ్ళు మన కోసం మనం ఏడ్చేది వారిగా, పిల్లల కోసం ఎలా ఏడవాలో మనం కొన్ని వారాలు పెట్టి చూస్తూ వచ్చినాము. ఈ సమయంలో కూడా మరొకసారి 23వ అధ్యాయము 27వ వచనం 28వ వచనము మనందరం మరొకసారి కలిసి చదువుకుందాం. గొప్ప జన సమూహమును దుఃఖించున్న చాలా మంది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం కూడా తెలిసి చదువుతున్నాం. అయితే నీవు జాగ్రత్త పడను, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకున్నట్లును, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలోనూ తొలగిపోతున్నట్లును నీ మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారుల కుమారులకు వాటిని చేర్చి
నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచుండగా యెహోవా నా యొద్దకు ప్రజల సమకూర్చును. వారు ఆ దేశం మీద బతుకుదని బందీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వాటికి ఆ మాటను వినిపించుకొని ఆయన వారితో చెప్పి నిన్ను గూర్చి వారికి తెలియదు. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి యెహోషువ కూడా చూసుకుందాం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు కూడా చదువుకుందాం. మాతో కూడా చేయగా నేను మా దేవుడని యెహోవాకు నిండు మనసును అనుసరించి ఆ దినము మోషే ప్రమాణం చేసిన నా దేవుడని యెహోవా నిండు మనసుతో అనుసరించి కనుక నీవు అడుగుపెట్టిన ఈ భూమి నిశ్చయముగా నీ సంతానము ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును అని మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, సర్వాధికారి అయినటువంటి అన్ని నామాల కన్నా పైన కలిగినటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైనటువంటి నీ పాత్సైదులో చేరి అలా సహోదరులకు ఈ విధంగా కూడి రాబట్టకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నా దేవా. దయగలిగిన తండ్రి మాట ద్వారా రచనించుకున్నారు. నీ లేఖన భాగాల ద్వారా కూడా నీవు మాతో మాట్లాడి దేవా, మాతో కన్నా జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. మాకు నీ జీవితంలో ఇంకా మేము ఏం సరి చేసుకుని యాకరణాలు సమీపస్తులుగా జీవించాలి. నీ లేఖనాల ద్వారా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. ఈ లైన్ ద్వారా అయిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటండి. నిలవబడి నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకుదేవా. జ్ఞాపకంతో దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీవు మాట్లాడినప్పుడు మనుషులు బ్రతుకుతాడు దేవా. నీ మాటల్లో జీవం ఉంది కాబట్టి మరి నీ మాటల చేత మాట్లాడి కుముదల వారిని వాక్యం చేత ప్రోత్సహించబడేదాని కొరకు నిరుత్సాహంగా వారు దేవా తండ్రి ధైర్యపరచబడి నెమ్మది లేకుండా సమాధానంగా లేని వారికి నీ వాక్యం ఎందుకంటే బ్రతికించింది కాబట్టి వారితో కూడా మాట్లాడి అటు సమాధానం నెమ్మది కలిగించవలసిందిగా వేడుకుంటున్నాను. ఈ సమయం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా చేసి వినే వారికి మేలుకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మధ్యాహ్న సమయంలో మనం కొన్ని వారాలు మనం చూస్తూ వచ్చినాము. యెహోషువకి మరి మోషేతో దేవుడు చెప్పినటువంటి దాన్ని మనం చూస్తూ వచ్చినాం, ఎలాగ జీవించాలి. అయితే ఇక్కడ మోషే చెబుతాడన్నమాట, నిండు మనసుతో అనుసరించి అంటే బహు జాగ్రత్త కలిగి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా ఏమిటిది మనం మనస్సుని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలని గత వారం మనం చూస్తూ వచ్చినాము. ఎందుకంటే మనం అతను జ్ఞాపకం చేస్తూ అట్లా జాగ్రత్త కలిగి ఉండాలి. చూసాము జాగ్రత్త కలిగి మన విషయంలో మనం అట్లా ఎందుకంటే వ్యవసాయం చెప్పింది నీ విషయమై నువ్వు ఏడు అన్నది. మన విషయం మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే మన మనసును మనం ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం పోయిన వారం చూస్తూ వచ్చినాము కాలేబు ఏ విధంగా దేవుని విషయంలో ఎంత నిండు మనసుతో ఏం చేశారంట, దేవుణ్ణి అనుసరించేటంట, పూర్ణ మనసుతో దేవుని అనుసరించేటంట. కానీ ఇశ్రాయేలు చూస్తే స్థిర మనసు లేని వారిగా జీవిస్తూ వచ్చినారని దేవుని దగ్గర బొంకి మరి నిండు మనసుతో వాడు చిన్నగా లేకుండా తమ మనసును వాళ్ళు ఏం చేయలేదు, చిన్నగా ఉంచుకోలేదని మనం చూస్తూ వచ్చినాం. దావీదు అయితే యథార్థమైనటువంటి మనసు గలవాడై దేవుని అనుసరించాడు. కానీ సొలొమోను ఆరంభంలో యథార్థమైన మనసు కలిగి ఎంతో భక్తి మర్యాదలతో ఎంతో వినయంగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడిగి జీవిస్తూ వచ్చినాడు. అయితే సమస్తం సమకూడిన తర్వాత సమూయేలు ఏం చేయబడినాడు, కామాతురత గలవాడయి కదా తన మనసుని పాడు చేసుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లు మనం చూస్తూ వచ్చినాం. అందుకే సొలొమోను హృదయము తన దగ్గరే లేకుండా పోయింది. ఎంత కష్టం వచ్చిందో మరి సొలొమోనుకి దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై మాట్లాడినా కూడా
సలోమానికి అసలు తన హృదయం తన దగ్గర లేదు కాబట్టి చెప్పిన మాటకి ఏం చేయించలేదు, విధేయత చూపించలేక తిరిగి మళ్ళా తనకు అవకాశం ఇచ్చినా కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాడు, తిరిగి నువ్వు మళ్ళా మారు మనసు అనుకుంటాడు. కానీ తనకు అవకాశం ఇచ్చినా కూడా దేవుడు తిరిగి ఏం చేయలేకపోయాడు, అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అయితే మనం కూడా మందిరాల్లో ఈ నెల ఎలా ఉంటున్నామో మాట్లాడుతూ వచ్చినాం. ఎందుకంటే చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం, పెందర కాడలేసి తన సేవకులైన వారిని అనేకులు మన మధ్యకి పంపించి మనతో మాట్లాడుతున్నా కూడా మనకి వినడానికి ఏం లేదంట, వినే మనసు లేకుండా మనం తిరిగి కూర్చున్నామంట, మన ఈపి ఆయనతో తిప్పి అటు తిరిగి కూర్చున్న వారిగా ఉన్నామని ఇంతవారం మనం చూస్తూ వచ్చినాం. ఈ మధ్యాహ్న సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా చూడండి, మరి దేవుణ్ణి ఇచ్చినప్పుడు దేవుని మనసు లేకుండా ఎలాంటి నష్టాలకి చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. చూడండి, దానియేలు గ్రంథం అసలంట ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. మొదటి 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నాం దానియేలు గ్రంథం. ఎందుకంటే దేవుడు నెబుకద్నెజర్ గారికి చేసినటువంటి ఆ గొప్ప కార్యాల గురించి, తను చేసిన గొప్పతనాన్ని గురించి మీకు చెబుతాను అని చెబుతాడు అన్నమాట. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కలిసి చదువుకున్నాం. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలు నీకు తెలియజేయడం నాకు మనసు కలిగను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరము నిలుస్తున్నది. ఈ సమయంలో వాళ్ళు దానియేలు ఇక్కడ నెబుకద్నెజర్ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన పక్షాన్ని చేసిన గొప్పతనాన్ని గురించి, తన పక్షాన్ని చేసిన గొప్ప కార్యాల గురించి అంట మరి నేను ఇతరులకు తెలియజెబుతాను అంటాను. కానీ మన జీవితంలో మరి దేవుడు చేసిన కార్యాల గురించి ఎప్పుడన్నా ఎవరికని చెప్పామా? ఒకసారి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన పక్షాన్ని చేసేటువంటి కార్యాల గురించి, దేవుడు మన పక్షాన్ని చేసిన గొప్ప కార్యాలు అంటే చదవండి ఒకసారి. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను నీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగేను అంటాడు. చూడండి, ఆయన చేసిన కార్యాలను అంటే తెలియజేయడానికి ఏం కలిగిందంటే ఆయనకి మంచి మనసు. అంటే ఆయన చేసిన గొప్పతనాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యాలని, ఆయన చేసిన మేలు గురించి, ఆయన తన రాజ్యాన్ని తనకి ఎలాంటి ఉన్న స్థితి ఇచ్చాడు అవన్నీ గురించి చెప్పడానికంట తనకేం కలిగిందంట, మనసు కలిగిందంట. మరి నీ జీవితంలో కూడా ఎప్పుడైనా మరి దేవుడు నీ పక్షాన్ని చేసిన కార్యాన్ని గురించి, ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి నీకు మేలు చేయాలి, నిన్ను రక్షించాలి, నన్ను రక్షించాలని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎంత గొప్ప కార్యం అంటే తన ప్రాణాన్నే చేసింది. పాప దోషాల కొరకు ఆ శిలువలో ఆయన నలగొట్టుకు ఇష్టపడి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద తన ప్రాణాన్నే నీ కొరకు నా కొరకు అర్పించాడు. మరి అట్లా గొప్ప కార్యాలను రక్షించి నాటి నుంచి నేటి వరకు కూడా అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలు చేసి ఒకప్పుడు నీకు ఏం లేని స్థితిలో నీకు దేవుడు సమస్తం ఇచ్చాడు, తినడానికి ఉండటానికి సమస్తం ఇచ్చాడు. మరి ఎప్పుడైనా గొప్పతనాన్ని గురించి ఎవరికన్నా చెప్పేవాళ్ళ జీవితంలో ఒకసారి మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యాల గురించి ఇక్కడ రాజు అంటాడు, ఆయనకి మంచి మనసు కలిగిందంట, మనసు ఇచ్చాడంట ఏం చేయడానికి, నేను మనసుతో ఆయనకు చెబుతానంటా ఉన్నాడు. మరి నువ్వు ఎప్పుడన్నా నీ దేశం గురించి వారికి ఎప్పుడైనా నీ ఇరుగు పొరుగు వారికి కానీ, నీ ఇంట్లో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ దేవుడు నన్ను రక్షించాడు, నా పాపాలు విమోచించాడు, నాకు గొప్ప నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు ఎప్పుడని చెప్పావా? లేకుంటే దేవుడు నీ పక్షాన్ని చేసిన గొప్ప కార్యాల గురించి ఎవరికైనా తెలియజేసేవా? ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఒకళ్ళు ఇంకెవరైనా నువ్వు రక్షించబడకుండా అట్టి దేవుడిని అంగీకరించుకుంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన చెప్తా ఎలాంటి దేవుడో చెప్తా ఉన్నాడు. సరవండి మళ్ళీ ఒకసారి. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతం ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం తరములు. చూడండి, ఆయన అంట ఎలాంటి దేవుడు అంట. చూడండి, ఆయన అద్భుతం ఉన్నాడు. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతం ఎంతో ఘనమైనవి. నిజంగా మరి మీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు నా పక్షం చేసిన మేలైతే ఆయన వివరించడానికి నా నాలుగు చాలదన్నమాట. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అన్నిటికంటే నన్ను ఈ లోకాల నుంచి, పాపాల నుంచి విమోచించాడు. నెమ్మది లేని నాకు నెమ్మది ఇచ్చాడు, సమాధానం లేని నాకు సమాధానం ఇచ్చాడు.
నేను ఇంటర్నెట్లో బ్రతికి ఉన్నానంటే కూడా అది కేవలము ఆయన నా పక్షాన చేసినటువంటి ఆ గొప్ప కార్యమే అన్నమాట. ఆయన చేసిన గొప్ప కార్యం, ఆయన చేసిన గొప్ప అద్భుతం అన్నమాట. మరి నీ ఎడలో కూడా ఒకవేళ నువ్వు కూడా వేసుకోకుండా నమ్ముకుంటే నీ ఎడలో కూడా అట్టి కార్యం జరిగిస్తాడు. అయితే ఇంక నువ్వు ఎవరైతే రోజున వేసుకోవడం అంగీకరించుకుంటే వేసుకోవడం అంగీకరించు. ఒకవేళ నువ్వు దేవుడిని అంగీకరించి కూడా దేవుని బిడ్డగా చేస్తూ సువాసిగా కొనసాగిస్తూ కూడా ఇంకా ఆ దేవుడు నీ ఎడల చేసిన కార్యాలని ఎప్పుడైనా చెప్పావా ఎవరికైనా? ఎందుకంటే మనం పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా కదా మనం చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మరి ఆ గొప్ప దేవుడిని దేవుడు ఇచ్చిన ఇంటిని గురించో దేవుడి నుంచి గొప్ప కార్యాల గురించి వదిలిపెట్టి ఆ కట్టుకున్న దాని గురించి ఇతరులకు చూపిస్తూ ఉంటాం. ఏం చూపిస్తాం? ఇదిగో మా ఇంట్లో ఈ సామాన్లు అయ్యని చూపిస్తూ ఉంటాం. కానీ ఈయన చెబుతూ ఉన్నాడు ఎలాంటి దేవుడు అయినా మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలంట కదా. ఎన్ని అద్భుతాలు ఇన్నాళ్ళు చెబుతూ ఉన్నారు. దేవుని దగ్గరికి అద్భుతాలు జరుగుతుంది. ఏం అద్భుతం? రోగం పోవటం కాదు, కానీ పాపాలు క్షమించబడటం ముఖ్యమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు మీకు తెలియజేయడానికి మనసు కలిగిన ఆయన సూచకులు ఎలాంటి అంట? ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం వేసినట్టు ఇంకా శాశ్వత రాజ్యం అంట. ఆయన ఆధిపత్యం తరతరాలకి. ఎందుకంటే ఆ రాజ్యం నిజంగా ఆ రాజ్యంలో ఏముంటుంది తెలుసు కదా కదా అక్కడంట సూర్యుడు చంద్రుడు, మరి ఆకలి అవ్వదు, దాహం అవ్వదు, యుగ యుగాలు అక్కడ పరిశుద్ధులు అంటూ ఎప్పుడు నెమ్మది కలిగి సంతోషం కలిగినటువంటి ఆ రాజ్యం అన్నమాట. ఆ రాజ్యానికి వెళ్ళాలని ఈ దినాల్లో చాలామంది పరలోకానికి వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని ఎన్నో రకరకాల పూజలు పురస్కారాలు భక్తి కార్యాలు చేస్తారు. కానీ వాటి ద్వారా కాదు, కానీ నీ మనసును వేసుకోవడం దగ్గర, నీ హృదయాన్ని వేసుకోవడం దగ్గర నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయం ఆయనకి ఇస్తే ఆ శాశ్వతం ఉండే రాజ్యంలోకి నిన్ను కూడా తీసుకెళ్తానని ఈ మధ్యాహ్న సమయంలో ఈ నెబుకద్నెజరు గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల గురించి చెబుతూ వచ్చి ఇక్కడ నెబుకద్నెజరు ఒక మాట చెబుతూ ఉంటాడు. ఆయన చేసిన కార్యాల గురించి తనకు తెలియజెప్పాడంట. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టలేదు. చూడండి చాలు. ఇక్కడ తర్వాత ఇక్కడ అంటే నెబుకద్నెజరు దినాల్లో చూస్తే జనాలు ఇప్పుడు ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నారంటే ఇదిగో ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చింది, దేవుడు ఆదాశం చూపించాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? తనను మోసం చేసుకుంటూ వాడికి అంటున్నారు. కానీ దీనికంట కళ వస్తే ఏం పట్టలేదంట. మరణాల్లో మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడే, కానీ అప్పుడు ఇప్పుడు చేయగల దేవుడే. కానీ వారికి ఒక కళ వచ్చింది, ఒక దర్శనం వచ్చిందంటే ఇది కరెక్ట్గా దేవుడు వాళ్ళకి చూపిస్తూ వచ్చినాడు అన్నమాట. అందుకే ఆయన చెబుతూ కళ వచ్చిందంట మన మనసు కంట. ఆ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు ఏదన్నా దర్శనం వచ్చింది దేవుడు నన్ను చూపిస్తే, నిజంగా దర్శనం వచ్చి దేవుడు నీతో మాట్లాడితేమో ఏం చెబుతారో తెలుసు? అసలుకి ఏం చెబుతారంట? కలవరపడతారంట. దానియేలు అయితే మోర్షలు పడిపోయినారు దర్శనం చూసినాం. అయితే మరి దేవుడు చూసినప్పుడు ఇన్నాళ్ళు అట్లా జరగట్లేదు. కానీ ఇక్కడ అంటాడు ఆయన మనసు ఏం చెందిందంట? కలతపడి నిద్ర పట్టలేదంట. ఏం పట్టలేదు? నిద్ర పట్టలేదంట. అయితే తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి దాని గురించి విచారణ చేస్తూ వచ్చాడు. విచారణ చేస్తూ వస్తే కానీ ఆ కళను గురించి అంతా చెబుతూ వస్తే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన కళ ఏంటంటే, ఆయన కళ్ళలోనంట దర్శనం కనపడింది ఆయన కళ్ళలో. అందుకే ఆయనకి ఏమొచ్చింది? కలత పడ్డాడంట. ఏం కలత పడ్డాడు? చూడండి, 9వ వచ్చింది చదువు. ఇది అంత మనకు తెలుసు చాలా వరకు. అబద్ధములు మోసపు మాటలు ఉద్దేశించున్నారు. ఎందుకంటే ఆయన కళ వచ్చిందంట. మరి ఆ కళల గురించి ఆయన ఆ దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఉన్న శాస్త్రజ్ఞులను వాళ్ళ జ్ఞానవంతులందరినీ పిలిచి అడుగుతూ ఉంటాడు. నాకు కళ వచ్చింది, చెప్పకుండా ఏది ఒట్టొట్టి మాటలు ఏం చేయకూడదు. ఒట్టొట్టి మాటలు, మోసపు మాటలు, అబద్ధాలు చెప్పటికి చెప్పొద్దు, కరెక్ట్గా చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్పాలంట? అబద్ధాలు చెప్పకుండా ఏం చేయకూడదు. మరి ఏం చేయకుండా ఎన్ని చెప్పకుండా చెప్పాలని చెప్పుకుంటూ వస్తూ 17వ వచ్చింది.
అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయమై పరలోకమందున దేవుని వలన కటాక్షం నిమిత్తమై ఆయన వేడుకొనుటని వారిని హెచ్చరించెను. దర్శనం చేత దానియేలుకు బయలుపరచబడదు గనుక దానియేలు దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానము గలవాడు, ఆయన కాలంలో సమయమును మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచున్నవాడు వివేకులకు జ్ఞానం అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను బయలుపరచువాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియదు, వెలుగు యొక్క నివాస స్థలము ఆయనకు ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచున్నాను. ఏదైనా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తున్నది దానియేలు మరలా చెప్పాను. చాలా తోడిస్తాడు. ఇక్కడంట కళల గురించి వచ్చినప్పుడు ఇప్పుడు రాజు ఏం చేస్తా వచ్చాడు, మనసులంతా ఏం పడ్డాడంట, కలత పొందాడంట. ఎవరు? నెబుకద్నెజరు మనసునంతా ఏం పొందాడంట, కలత చెందాడంట. ఎందుకు కలత చెందాడు? 16వ వచనం అదే అధ్యాయం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలెను. చూడండి 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. 7 కాలములు గడిచే వరకు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక కళ వచ్చింది దాని ఎవరికి? నెబుకద్నెజరు. తర్వాత ఆయనకు వచ్చిన కళ్ళ గురించి అవన్నీ చెప్పిన తర్వాత ఇక 4వ అధ్యాయంలో చూస్తూ వస్తే 4వ అధ్యాయంలో కూడా తను చేసిన అద్భుతాల గురించి, తను చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఇతరులకు చెబుతానని తన మనసు నిన్నోడు. కానీ ఇప్పుడు అంటే ఇక్కడ కూడా అంట నెబుకద్నెజరు గారికి కళ వచ్చింది. ఇక్కడ కూడా తన మనసు ఒక అంటుకుంటున్నారు. చదవండి 4వ అధ్యాయం 5, 6 వచనం కలిసి వచనం. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమును క్షేమమును గలవాడనై ఒక కలగంటిని అది నాకు బయలుపరచగా నేను నా పడక మీద ఉండగా నా మనస్సులో ఉండిన తలంపులను పెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలని ఆజ్ఞయించుకుని. చాలు. ఇక్కడ ఇప్పుడు అందరినీ పిలిచాడు. ఒక కళ వచ్చిందంటే ఎవరికి? నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? కళ వచ్చిందంట. ఆ కళ గురించి అందరిని పిలిచేటంట కానీ ఎప్పుడు రాలేదంట. 8వ వచనం. కడపట నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వచ్చును. పరిశుద్ధ దేవత అతను ఇప్పుడు కళ వచ్చిందంట. ఆ కళ వచ్చినప్పుడు నువ్వు చెప్పయ్యా ఎలాంటి వాడట దానియేలు. ఇప్పుడు ఆ కళల గురించి చెప్పవచ్చు. దానియేలు ఒక కళ వచ్చిందంట. ఏం కళ వచ్చింది? మనసు. అంటే మన మనసును గురించి మనం చెప్పుకుంటా వస్తుంది. ఏంటిది? మనసు. మన మనసును గురించి. ఇప్పుడు ఆ మనసులో ఏం కలిగాడు? పొందాడు కలత చెందాడంట. కలత చెంది ఇప్పుడు పొందుకుంటే కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే ఇప్పుడు ఆయన పట్టణాన్ని గురించి, ఆయన జరగబోయేదాన్ని గురించి, ఆయన దేవుడు ఏం చేస్తాడు ఇదంతా గురించి మనకు ఒక కళ చూపించాడు దేవుడు. అయితే ఇప్పుడు దానియేలు వచ్చిన తర్వాత 13వ వచనం 14వ వచనం అక్కడక్కడ చదువుతుంది. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండగా పరిశుద్ధుడు ఆకాశం వచ్చి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి
పొలములోని గడ్డి పాలుగునట్లు దాన్ని భూమిలో విడుగుడి. చూడండి, ఇప్పుడు కళ వచ్చింది. ఈ కళ వస్తే ఆయనకి ఏం కళ వచ్చిందంటే, ఒక పెద్ద చెట్టు ఉంది, పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి ఏముందంటే చెట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు దీన్ని కళను చూస్తే మనకు తెలిసిన కాబట్టి చాలా వరకు మనకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఆ కళలో వచ్చిన వృక్షం ఎంత చూసినప్పుడు దాని అని చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, ఈ చెట్టు ఏం చూపిస్తుందంటే, నిన్ను చూపిస్తా ఉంది. అంటే నీ రాజ్యం ప్రబలిపోయి అట్లా చెట్టులాగా విషయించి పళ్ళు వృక్షాలు ఆ చెట్టు కింద అంతా స్థానం కలిగింది. అయితే వీటన్నిటిని చూసినప్పుడు నిన్ను గురించి వచ్చింది, మా ఏలినవాడ, ఇది ఇంకెవరికన్నా వస్తే బాగుండు. ఎందుకంటే సాధ్యం కరెక్ట్గా డైరెక్ట్ చెప్పాలంటే కష్టం కాదంటే నిజం అంటాడు, ఏం పర్లేదు చెప్పేయండి, ఉండాలి ఉన్నట్టు చెప్పేశాడు అనమాట. చెప్పేసినప్పుడు అంటాడు, ఇప్పుడు ఒక కాలం వచ్చింది, నీ మనసులో నువ్వు అనుకుంటున్నాంగల్ని అది నీకు సంభవించింది అని చెప్పుకొచ్చాడు. 17వ వచనం, 16వ వచనం, 17వ వచనం. 7 కాలంలో గడుస్తు వరకు మానవ మనసు బదులుగా పశు మనసు కలుగు. ఎవరికి వచ్చింది అంటే, ఇప్పుడు మానవ మనసులో ఏ మనసు వచ్చింది? పశువు మనసు. అంటే మానవ మనసు పోయి ఏ మనసు వచ్చింది? ఇప్పుడు పశువు మనసు వచ్చింది. ఇదంతా ఎవరి గురించి చెప్తా ఉన్నాడు దేవుడు? నెబుకద్నెజర్ రాజుగారిని గురించి చెప్తా ఉన్నాడు. నీకు ఎలాంటి మనసు వచ్చిందంటే పశువు మనసు లాంటి మనసు వచ్చిందంట. ఈ దినాల్లోకి చాలా మంటారు, వాడు చూడు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు కదా. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు అంటూ ఉంటారు ఏంటంటే, దినాలు ఎట్లయిపోయారంటే పశువుల్లాగా, అంటే ఒక జంతువుల్లాగా తయారైపోతూ ఉన్నారు. మానవత్వాన్ని ఏం చేస్తూ ఉన్నారు? మర్చిపోతూ ఉన్నారంటే, ఎందుకంటే మనసు ఏమైపోయింది? అటు పశువుల్లాగా ప్రవర్తిస్తారు అంటాడు. పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. 22-23 రాజా ఆ చెట్టు నిన్ను సూచించున్నది, నీవు వృద్ధి పొంది మహాబలగలవాడవై నీ ప్రభావం లోకమంతని వ్యాపించినది, ఆకాశమంత ఎత్తాయను నీ ప్రభుత్వం లోకమంతని వ్యాపించున్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనం కానీ దాని ముందు భూమిలో ఉన్నది. ఇత్తడి కలిసిన తర్వాత 7 కాలంలో గడుసు వరకు పశువులలో దాన్ని కట్టించి ఆకాశము మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకములో దిగి వచ్చి ప్రకటించు. నీవు చూస్తే కదా రాజా, ఈ దర్శనం అనగా సర్వోన్నతుడు దేవుడు రాజుకు నా ఏలిన వారి గురించి చేసిన తీర్మానం, మనుషులు తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి తర్వాత. అంటే ఇప్పుడు ఎన్ని నిన్ను గురించే వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఎందుకంటే నాకు ఇప్పుడు సాధ్యం మనం ఏమనుకుంటాము, ఎవరు వచ్చారంటే చెప్తారు, ఏం చెప్తారంటే, అసలు నేను కష్టపడి ఈ పని అంతా చేస్తాను, కష్టపడి నేను ఇది కట్టించాను, నేను కష్టపడి సంపాదించా, నేను కష్టపడి బిల్డింగ్ కట్టించా, నేను కష్టపడి పెళ్లి చేశా అని ఏం చెప్తారు కదా. ఎవరన్నా రాగానే ఏం చెప్తారు? నేను, అంతే కదా, నేను కష్టపడ్డా అంటే దేవుడు ఇచ్చాడు, నేను కట్టుకున్నాను, దేవుడు ఇచ్చాడు, ఇదంతా దేవుడు ఇచ్చిందని చెప్పం కదా. ఏం చెప్తాము? నా కష్టార్జితం ఇదంతా, నా కష్టపడి ఇదంతా సంపాదించుకున్నాను, నాదే ఇదంతా అని చెప్తాను. ఇప్పుడు వాణి ఏం చెప్తాను? ఎప్పుడైతే నీ మనసులోకి అట్టి తలంపు వచ్చిద్దో కదా, అట్టి తలంపు నీలోకి వచ్చిద్దో, నువ్వు అప్పుడే మనుషుల్లో చేంజ్ చేయబడతావు, తోలివేయబడతావు. నిన్ను పశువులాగా ఏమైపోతావు. ఎందుకంటే మనిషికి ఇప్పుడు ఏమొచ్చింది, అంతా నారీకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది అన్నమాట. అట్టి మనసు నీకు వచ్చింది అంటే నువ్వైపోతావు. కానీ ఫస్ట్ కదా నెబుకద్నెజరు దేవుని అద్భుతాల గురించి, దేవుని మన గొప్పతనాన్ని గురించి, దేవుని సమస్తాన్ని గురించి ఇతరులకు చెప్పి ప్రకటించిన వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు సమస్తం దేవుడు ఏం చేశాడంటే దేశాల మీదకు పోయి అందరిని కొల్ల పెట్టుకొని సమస్తం దోసుకొచ్చాడు. అక్కడి నుంచే కాదు, ఇశ్రాయేలు దేశం యెరూషలేము మీద పోయి అంటే యెరూషలేమును పడగొట్టి యెరూషలేములో ఉన్న బంగారం సలోమాను తెచ్చిపెట్టినట్టు బంగారం వెండి అన్నీ ఆ కట్టించిన ఇతర బలిపేటలు అన్నీ కూడా దోసుకొచ్చాడు అన్నమాట. ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఇవన్నీ తెచ్చుకునే లేక ఇప్పుడు ఏమొచ్చేసింది? తన మనసులోకి ఆ మాట వచ్చింది అంటే ఏమైంది నీ దృష్టికి అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ చెబుతాడు. ఈ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 30 రాజు అలా అయిపోయింది. ఇప్పుడు రాజు
బబులోనుని ఈ మహా విశాల బబులోను మహా విశాలము నా బలాధికారము నా ప్రభావవంతులు కనపరచుటకై కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా నేను కట్టించేది కాదా అని తనలో తాను అనుకోలేదు. రాజు నోట ఈ మాట ఉండగా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఇప్పుడు వచ్చిందంట తర్వాత చదివిందంటే వచ్చేసింది. ఏమొచ్చింది? ఇదంతా నాయది. దేవుడైతే అందరి మీద తీసుకెళ్ళి అందరి మీద జయించి సమస్తాన్ని రాజు చేతికి అప్పగిస్తే ఇప్పుడు రాజు ఏమంటున్నాడు? ఇదంతా మనం రాజుల గ్రంథం అంతా చదువుకుంటూ వస్తే నెబుకద్నెజరు దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు దానియేలు కూడా చెప్పాడు, నీకు మనసులో కనుక ఆ మాట వచ్చిందా అయిపోయినట్లే చెప్పినప్పుడు ఏం చేయాలి? మరి గుర్తుంచుకోవాలి కదా. కానీ గుర్తుంచుకోవాలి అంటా ఉన్నాడు, ఇదిగో ఇదంతా ఏంటిది? నా బలాధికారము, ఈ మహా విశాలమైన పట్టణం నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తన మనసులో ఏం చేస్తూ ఉన్నాడు? అనుకుంటే ఎవరికన్నా చెప్పాడు ఎవరికన్నా? మనకు నువ్వు చెప్పాల్సి కాదు. తన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఏమనుకుంటా ఉన్నాడు? తన మనసులో ఎంత నాదేగా అనుకున్నాడంట. ఇప్పుడు ఒక ప్రకటన వచ్చేసింది. ఏమొచ్చింది? ఒక ప్రకటన వచ్చింది. ఏమొచ్చింది? సరే, రాజు నోట ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా రాజును నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయి తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసి పశువుల వలె గడ్డి మేసెను. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముపై అధికారి ఉండి తానెవరికి అనుగ్రహించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలం నుండి ఇలా జరుగునని చెప్పాను. చూడండి, ఇప్పుడే ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఏం చేస్తావు? పశువులాగా గడ్డి మేస్తావు. ఏం చేస్తావంటే పశువులాగా 33వ వచనం సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతని పశువులనే గడ్డి వేసెను. ఆకాశమంచు దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. ఏమైంది? చూడండి, ఒక్క మాట మనసులో అనుకున్నాడు. ఏమొచ్చి పడింది? ఎందుకంటే ధ్యాసలేదు దేవుని బిడ్డగా ఈ లైన్ ద్వారా ఎన్నిటువంటి వారికి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాపకం చేస్తుంటే మనం అనుకుంటాం ఇదంతా నాది అనుకుంటాం. ఇదంతా ఎవరిదంట? నాది. ఇప్పుడు నేను ఎంత చేస్తాను, ఇదంతా నాది, ఇదిగో నేను బట్టి అది చేస్తా ఇది చేస్తావు ఇంకా అని ఎన్నో అనుకుంటూ ఉంటాము. అందుకే ఇప్పుడు ఆ ధనవంతుడు కూడా ఒక మాట అనుకున్నాడు. ధనవంతుడు ఏమనుకున్నాడు? కొట్లు కట్టించి కూర్చున్నాడంట. నా చేతులన్నీ బాగా పడినాయి, బాగా కొట్లు కట్టిస్తాను, అన్నీ ఏం చేస్తాను, నిల్వ చేసుకుంటా అనుకున్నా అని మనస్సులో తను చెప్పాడా? మనస్సులో అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఒక వార్త వచ్చింది. ఏమొచ్చింది? ఇదిగో ఏలివాడా, నువ్వు సంపాదించిందంటే ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నాను. నువ్వు సంపాదించిందంటే ఎవరికి తీసుకెళ్తావు? ఎవరికి ఇస్తావు? మనిషికి రుణాలు ఏమి లేదండి, తృప్తి లేదు కదా, నెమ్మది లేదు, తృప్తి లేదమ్మా. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటుంది. అది నేర్చుకోవట్లేదన్నమాట. మనిషికి ఏమొచ్చిందంటే అతిశయం. కొద్దిగా దేవుడు ఇప్పుడు నెబుకద్నెజరు కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి బ్రహ్మాండంగా ఆశీర్వదించాడు. ఎన్ని వచ్చలేకే ఏమొచ్చి పడింది? ఇప్పుడు ఇంక ఇప్పుడు అన్నీ వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనుషులకి ఆటోమేటిక్ గర్వం వచ్చింది, అతిశయం వస్తుంది. ఇదంతా నాదే. ఎవరిని పక్కవాడిని ఏం చేయరు, లెక్క చేయరు అన్నమాట. ఇప్పుడు ఇదంతా వచ్చి పడలేకే వచ్చేసింది. చూడండి, పశువులా గిడ్డి వేయించాడు. ఏం చెప్పాడు చెప్పండి? పశువులా గిడ్డి వేసాడు అన్న. అందుకే నెబుకద్నెజరు మాట చెప్తాడు. ఈ మధ్యాహ్నం 34 వచ్చింది. ఆ కాలం గడిచిన ఆకాశం ఎత్తి
చిరంజీవియు చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యం చిరకాలము వరకు ఆయన ఆధిపత్యం స్థిరకాలమును ఆయన రాజ్యము తరతరం నుండి ఉన్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఏంటంట? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేం చేసినావు ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఏమొచ్చిందంట? నా బుద్ధి నాకు వచ్చింది. ఎవరికి వచ్చింది? ఇప్పుడంట మళ్ళా ఏమొచ్చింది చూడండి. అంటే మనం చాలాసార్లు గర్వించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ముట్టిగా ఇప్పుడే ఒకటి వేసినప్పుడే మనం ఏం చేస్తుంది? మనం సరిచేయబడుతుంది. ఇప్పుడు మన గర్వం మనసుడానికి చూడండి, నేను రాజు అనుకున్నాడు, అంత ఉన్నతమైన స్థితి గలవాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? గడ్డి వేస్తూ ఉన్నాడట. పశువులు అందరూ తరిమేసారట. ఇప్పుడు ఉంటాయి వీళ్ళే వంటి గడ్డి వేసేటట. ఒంటి మీద ఏమో శరీరం అంతా మారిపోయి ఈకలు పొడిచింది. చూడండి, మేము చల్లపల్లి వచ్చినప్పుడు మేమున్న ఈ స్థలం ఇదంతా కూడా రామన్నగిరి పరిశుభ్రం ఇదంతా మేము వచ్చినప్పుడు ఇదంతా రాజాగారిదే, ఇదంతా కూడా రాజాగారిది అంటారు. ఇప్పుడు చూడండి, ఆయన 3 ఏళ్ళ ఊగాడంట. మరి గుర్రం ఎక్కి రాజుగారు వెళ్తూ ఉంటే ఎవరు బయటకు వచ్చేవాడు కదా. అంత సమస్తం అయిందే, సమస్తం. మరి ఇక్కడ కోటలో అన్నీ ఉండేవి, సమస్తం ఉండేవి. కానీ చూడండి, అవి మొత్తం పోయింది. మొత్తము దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమీ లేదు. రాణి గారు ఆ సింహాసనం మీద కూర్చొని మరి ఆయన పక్కన కూర్చుంటే వాయిద్యాలు వాయిస్తూ చూస్తూ ఉండరు. ఆడ కోనేరు, సింహాసనం, గుర్రాలు అన్నీ ఉండేయంట. ఇది ఒకరోజు అన్నీ పోయి అసలు ఈ సలపల్లే వదిలిపెట్టిపోయారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఒకరోజు మేము ఆ కోటలోకి వెళ్ళి రాణి గారిని చూద్దామని చెప్తే ఒక మామూలుగా ఆ మంచాల్లో ఏమి లేదు, ఒక వరండా లాంటిది ఆ దగ్గర ఒక చెక్క మంచానికి చెక్క కొట్టించిన మంచం వేసి ఒక తెల్లది సరిపోది దోమ తెరగట్టుంది, పక్కన కుర్చీ వేసింది. ఆ కొనుక్కొని ఆ మంచం కొనుక్కొని అక్కడ చూస్తూ ఉంది. రాణి గారు ఇక్కడ చూడటానికి కొంచెం కలవటానికి అంటే మా దగ్గరికి ఒక సేవకురాలు వచ్చింది. వస్తే ఎవరో అని చూస్తే ఆమెతో గరస్థానికి వెళ్ళాము మాట్లాడదాము. చూస్తే అక్కడ ఆమె చూసినప్పుడు మేము అనుకున్నాము, ఎంత వైభవం కలిగినటువంటి పరిస్థితిలో ఉండామా, ఇప్పుడు ఎలా ఉందా? సామాన్యంగా మనమన్నా వేసుకునేటట్టు కూడా ఏనంగా అట్లా ఉంటే ఏమన్నా ఉంటే ఈరోజు చుట్టుకొచ్చి మీరు ఎక్కడ ఉంటారని మాట్లాడి కొంచెం దేవుని గురించి. తర్వాత ఆ చిన్నరాజ్య గారు వంటి దగ్గర అందరానికి వచ్చి వంట చేస్తానికి వెళ్తే ఆయన ఎప్పుడన్నా ఒకసారి వస్తాడంట రాజాగారు కూడా. ఆయనకి అన్నం వంటానికి అక్క ఇది ఇన్ని బియ్యం ఇచ్చారు, అన్ని బియ్యంలో ఇన్ని పురుగులు ఉండేవి, ఇన్ని బియ్యంలో గుప్పిడి బియ్యంలో అంటే ఇన్ని పురుగులు ఉండేవి అంట. అవి చేసి వండటానికి ఆయన వండటానికి. మరి రాజు కింకరు రాజు అవుతారంటే నిజంగా దేవుని దృష్టిలో మనం అనుకుంటాం, మనం అతిశయం, మన గర్వం, మనకుండేదంతా కూడా ఏమాత్రం అది ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే. పోయిన వారం ఇంటికి వచ్చినాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మేలు జరిగింది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నష్టం కూడా వస్తుందన్నమాట. నష్టం కూడా వస్తుంది. శాప వాక్యంతో ప్రభా బాగలేని దగ్గర పోయి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఉందంటే ఏంది? నేను ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేసుకుంటే తీసుకెళ్ళి అయ్యా ఎందుకేమైనా జ్ఞాపకం చేసుకుని ఈ మంచంలో ఉంది కదా ఎన్ని రోజులు వస్తాయో నీకేం చేయమంటాడు? జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండదు. అందుకే మనం గత వారం ఇంటూ వచ్చిన ఆదివారం ఇంటూ వచ్చినాం. అబ్రహాము ఇక్కడ మనం చూస్తే నోవాహు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ జలప్రవాహానికి తప్పించబడ్డాడంటే నోవాహు దేవుని యందు భయభక్తుడు, దేవునికి యథార్థత కలిగి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నీతిని న్యాయాన్ని అనుసరించి కదా దేవునికి భయం కలిగి. అందుకే దేవుడు నోవాహుని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆ దినాల్లో ఎలా జీవిస్తూ వచ్చాడు? నిందారహితుడుగా జీవించాడు. దేవుని దృష్టి ఎలా కలిగించాడు?
నిందారహితుడిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అందుకే ఆ జలప్రవాహం మొత్తం కొట్టుకుపోయినా తన ఇంటి వారు ఏం చేయబడ్డారు? ఆ ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. అందుకే యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవబాకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవమంటే నోవాహు తన కోసం తన పిల్లల కోసం ఏం సిద్ధపరుచుకున్నాడు? ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఆ ఉగ్రత నుంచి చూడు జలం అంతా కొట్టుకుపోయినా కూడా నోవాహును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? నిందారహితుడిగా జీవిస్తూచ్చాడు కాబట్టి దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకో? అబ్రహాం ప్రార్థన, నీ ప్రార్థన కూడా ఆలకించాలంటే అబ్రహాం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని ఎందుకు భయం కలిగి జీవించాడు. భక్తి కాదు అబ్రహాం బుద్ధి. అంటాడు, ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవునికి భయపడుతున్నావాడు అని ఎరిగి ఉన్నాను అంటాడు. ఎందుకు ఏ విషయంలో? కుమారుడు అర్పించినప్పుడు కూడా దేవునికి ఏం కలిగి ఉన్నాడు? భయపడ్డాడు కదా, భక్తి కలిగి ఉన్నాడని చెప్పడా? దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు దేవునికి భయపడువాడు అని ఈ విషయం నేను ఎరిగి ఉన్నాను చెప్పాడు. అందుకే దేవుడు అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకుని లోతుని ఏం చేశాడు? రక్షించాడు. మనం భక్తి లేకుండా మంత్రులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఏం చేయదు, పరలోకానికి వెళ్ళదన్నమాట. అందుకే ఇక్కడ ఈ నెబుకద్నెజరు ఆ ధనవంతుడు అనుకున్నాడు. మరి నువ్వు నేను అనుకోవచ్చు, నెబుకద్నెజరు కూడా అబ్బో ఇదంతా నాదే అనుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేపిస్తాడు? గడ్డి తినిపిస్తాడు. ఏం చేస్తాడు? ఒకరంతా ఉండా కూడా మరి అంతా ఉంది. ఇప్పుడు చూస్తే ఆ రాజు లేదు, కోట లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు. ఎక్కడుంటారు? ఎక్కడెక్కడో ఉంటారు కదా. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదిస్తాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే శాపం కూడా వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ నెబుకద్నెజరుని కూడా దేవుడు ఏం చేశాడు? అది చేయబడతాం, ఇదంతా నాది అనుకుంటున్నాము. అయినా కూడా దేవుడు సలోమాన్ని హెచ్చరించాడు. అయినా సలోమాను మనసేం హృదయం తన దగ్గర లేకుండా పోయింది. ఇప్పుడు నెబుకద్నెజరుని కూడా దేవుడు ముందు చూపించాడు. తన స్థితి ఇలా సంభవించిందని చూపించినప్పుడు నెబుకద్నెజరు ఏం చేయలేదు? తను గుర్తెరగలేదు. కాబట్టి ఇప్పుడు మనుషుల్లోంచి అందుకు ఇప్పుడు చెబుతాడు నెబుకద్నెజరు ఏమంటాడంటే 34 వచ్చింది. 34 ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవుడిని గెలవాడినై నా కళ్ళు ఆకాశం ఎత్తి చిరంజీవుడు సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి స్తుతించి ఆయన చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరంగుండునని భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికలు రానివారు భూనివాసుల తన చిత్తం జరిగించేవాడు ఆయన చేయబట్టుకొని నువ్వు చేసినది ఎవరు ఉన్నారా? చేయబట్టుకొని దేవుడిని నువ్వు ఎందుకు చేస్తావు అడగడానికి ఎవరైనా హక్కు ఉందా? అడగలేదు కదా, అడగలేదు. నువ్వు ఎందుకు పని చేస్తావు అడగడానికి ఎవరికి హక్కు లేదు. అందుకే ఇప్పుడు మరలా బుద్ధి వచ్చిందండి. ఏమొచ్చింది? కానీ సలోమానికి అవకాశం ఇచ్చాడు, కానీ సలోమానికి ఆ బుద్ధి మరలా రాలేదు. నెబుకద్నెజరు మరి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకొని ఇప్పుడు చెప్తా ఉన్నాడా? ఆ సమయం నా బుద్ధి నాకు మరలా వచ్చును. ఎప్పుడు వచ్చింది మరలా? ఇక్కడ ఏం చేస్తాడు? మానవ బుద్ధి గలవాడినే చేశాడు. అప్పుడేం చేశాడు? మానవ బుద్ధి ఉంది కదా. మానవ బుద్ధి ఉంటే ఏమొచ్చింది? మానవ తలంపులే వస్తాయి కాబట్టి మానవుల్లాగా నష్టమే వస్తుంది. కానీ ఇప్పుడు అంటాడు, ఇప్పుడు మరలా నాకు ఏమొచ్చింది? ఆ సమయం నా బుద్ధి మరలా నాకు వచ్చింది. తన స్థితిని తను ఒప్పుకున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు గుర్తెరిగాడు. ఇప్పుడు అందుకే మళ్ళీ ఏమొచ్చిందంట? తన రాజ్యము, తన ప్రభావము, తన ఘనత, తన తేజస్సు తనకు కలిగేను. నా మంత్రులు నా అధిపతులు నా యొక్క ఆలోచించి నా రాజ్యం నాకు స్థిరముగా నేను మళ్ళీ ఎక్కువ ఘనత పొందుతుంది. సత్యములను ఆయన మార్గాలు న్యాయమై ఉన్నవని గర్వంతో అనుసవాడిని ఆయన అనశక్తి గలవాడని నేను ఆయన్ని స్తుతించుకున్నాను. చూడండి, ఎందుకంటే గర్వంతో అనిసేవాడిని ఏం చేస్తాడు? అనప శక్తి కలగాడు. అంటే మన గర్వం, మన అతిశయం ఎంత మాత్రం అయింది కూడా కాదన్నమాట. ఎందుకంటే గర్వంతో అనిసేవాడిని దేవుడు ఏం చేయగలవాడంట? అనిపే శక్తి గలడని. తన మనసు ఎప్పుడైతే మరలా ఆ పశు మనసు వచ్చింది. ఇప్పుడు ఏం మనసు వచ్చింది? ఫస్ట్లో ఏం మనసు వచ్చింది? నాకు మనసున కలతపడ్డాను. ఇప్పుడు ఏం మనసు వచ్చింది? ఇదంతా నాది అన్న మనసు వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఆ మనసు పోయింది. ఇప్పుడు ఏం మనసు వచ్చింది? ఇప్పుడు
మానవ మనసు, పశువు మనసు వచ్చిందంట. ఏం మనసు వచ్చింది? ఎప్పుడైతే గర్వం వచ్చి నాది అనుకున్నాడో ఇప్పుడు ఆ మనసుకు బదులు ఆ మాట నోటికి వచ్చిందంట. ఏ మనసు వచ్చింది? పశువు మనసు రాదు. పశువులా గెడినేసిందంట. అందుకే చూడు, మన ఆత్మీయ జీవితంలో మరి మనం చాలాసార్లు అది ఇది అనుకుంటామంట. దినాల్లో మనం చూస్తే ఎంత ఉంది ఏదనుకున్నా చిన్నదే. అసలు ఇప్పుడు వచ్చిన బలహీనత చూస్తే ఇంతకుముందు వచ్చిన బలహీనతలతో సాటేటటువంటిది చెప్పుకున్నప్పుడు ఏడుసు వచ్చిన అది ఇది వచ్చింది, ఇన్ని రకరకాలు వచ్చినాయి. కానీ ఊరికి ఇప్పుడు వచ్చేది ఏంటి? ఒళ్ళు నొప్పులు, జలుబు, జ్వరం. ఏమవుతుంది? ఒకళ్ళకి వచ్చిందంటే మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఎవరికైనా శుభం చెప్పినా, ఎవరికైనా సెకండ్ ఇచ్చినా, మాట్లాడినా ఏమొస్తుంది? చూడండి, దేవునికి పాపం వస్తే ఏమొస్తుంది? దేవుని విషయంలో మనం దేవుని కంటే హెచ్చించుకుంటే ఇప్పుడు దాన్ని నెమ్మదిగా హెచ్చించుకున్నాడు. కానీ మధ్యలో హెచ్చించుకున్నాడు. ఏం చేయబడ్డాడు? అందుకే చూడండి ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13, 14, 15 చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, 14, 15. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. అనుకుంటాం ఇప్పుడేమో, నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కిదను, మహోన్నతునితో నన్ను మహోన్నతునిగా నేను సమానముగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటే ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు కదా. ఎక్కడికి వెళ్తాను నేను? ఎక్కడికి వెళ్తానంట? 12వ వచ్చింది. 12వ వచ్చింది. తేజో నక్షత్రమా, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేల మట్టుకు మొద్దు మిగిలింది కదా. ఇక్కడ అంటాడు ఇంకా అనుకున్నాడంట. ఇప్పుడు మనసులో అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకుంటుంది కదా. నీవు పాతాళములో మూలకు త్రోసివేయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచువారు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడెవడైనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఎవడైనా, తాను చెరపట్టు వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా, జనముల రాజులందరూ. ఎంతమందిని ఇప్పుడు ఈ నెబుకద్నెజరు, దానియేలు వాళ్ళని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? శరబోని తీసుకొచ్చాడు. ఇతడేనా? ఒక నిన్ను గురించి చెప్పుకుంటారు అప్పుడు. ఇతడేనా? అన్ని చేసిన వాడు ఇతడేనా? నిన్ను చూచు 18 వచ్చింది. జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులను నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలేనున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడి వ్యక్తివి. త్రొక్కబడి పీనుగు వలె నైతివి. విలాము యొక్క రాళ్ల యొక్క దిగుచున్న వాని వలె ఉన్నావు. చదువుకుంటూ చాలా భయంకరమైన పరిస్థితులు అనుకుంటాం ఎక్కడికంట. అందుకే మనం పాట కూడా వాడుకుంటూ వచ్చినాం. పాతాళం కదా. పాతాళానికి ఎక్కడ దిగిపోయాడంట? పాతాళానికి అంటాడు. మన చదువు 15 వచ్చింది. నీవు మూలకు త్రోయబడితే. ఎందుకంటే నువ్వు అనుకుంటే గర్విస్తే ఎక్కడ త్రోసి పెడతారు? పాతాళంలో మూలకి. 9వ వచ్చింది. నీవు ప్రవేశించుచుండగా ఎదుర్కోవటకై క్రింద పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఏం చేస్తాను ఎందుకు? ఒకళ్ళంట ఇప్పుడంట నువ్వు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొంటాకి ఏమవుతుందంట? కింది పాతాళం నీ విషయం ఏం చేస్తా ఉందంట? కలవరపడుచున్నది. సమయంలో ఆ పాతాళం నుంచి తప్పించాలని యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసానికి లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఆ పాతాళం నుంచి తప్పించి ఆ నిత్యత్వంలో ఉంచాలని మరి గర్వంతో నటించేవాడిని దేవుడు ఏం చేస్తాడు? శక్తి కలిగేవాడంట. అందుకే ఇక్కడ దాని మన నెబుకద్నెజరును చూస్తే గర్వంతో అనుసరించాడు, గడ్డి మేపించాడు.
నీవు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు బలం ఉంది, అతిశయం ఉంది, ఏమైనా చేయగలను, అందరూ నా మాట వింటారు, నేనంటే ఏంటి అనుకుంటే దేవుడు ఏం చేపిస్తాడు? గడ్డి మేపిస్తాడు. గడ్డి మేపిస్తాడు. ఆ స్థితికి వెళ్ళక మునిపే ఇప్పుడే ఈ సమయంలో ఏసై దగ్గర నీ గర్వాన్ని, నీ అతిశయం నిలిచిపెట్టి దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకుంటే క్షమాపణ కలిగి దేవుని చూడండి. మరి మలవర్తమానం ఇంటికి వచ్చిన దేవుని మన విషయంలో కూడా ఏం జాగ్రత్త కలిగి ఉండాలో రాయబడింది. ఎందుకంటే ఆ నెబుకద్నెజరు కొడుకైనటువంటి సంహెద్రేబు అంట దేవుని మందిరంలోంచి తీసుకొచ్చాడంట. దేవుడు ఆయన తండ్రి తీసుకొచ్చినటువంటి బల్ల పాత్రలని, ఆయన బల్ల మీద ఉన్న వాటిని తెచ్చి ద్రాక్షారసం పోసుకొని తాగటానికి తెప్పించాడంట. ఎవరు? చదవండి ఒకసారి. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్యభావం ఏనగా వినే అనగా 5వ అధ్యాయము 20వ వచనం కదా, 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి. అది ఈ సంగతి చెప్పుకుంటావు, ఎందుకంటే నీ తండ్రి కాలంలో నువ్వు అది చేసిందంతా నువ్వు విన్నావు కదా. ఏం చేశాడు? నువ్వంతా విన్నావు కదా, అది తెలిసి కూడా నువ్వు మళ్ళీ తప్పు చేస్తామని మళ్ళీ దానియేలు ఇక్కడ సంహెద్రేబుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు? 6వ వచనం ఇక్కడ సంహెద్రేబు చెబుతూ ఉన్నాడు. చూడండి ఒక్కసారి 2వ వచనం చదువు. 5వ అధ్యాయం 2వ వచనం. బెల్షాజరు ద్రాక్షారసం తాగుచుండగా తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసుకొని తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చినటువంటి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాడంట. మరి ఈ సంగతి తెలుసు అంటే దేవుడు ఎలాంటి వాడు సంగతి విన్నాడు. కొడుకైనా కూడా అంట దేవుని మందిరంలోంచి పాత్రలు అందరూ ఉన్నప్పుడంట తిని అంటే దేవుని బల్ల మీద ఉన్నటువంటి పాత్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. బలపాత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తాను అంటాడు బలపాత్రలు కడిగే సమయం అన్ని పరిస్థితుల్లో కూడా ఇది మామూలుగా కడిగితే నష్టం కలుగుతుంది చాలా. ఇప్పుడు అందుకే అంటాడు నీ 6వ వచనం అతని ముఖము వికారమైన అతని మనస్సును కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా ఎందుకు ఇవన్నీ తాగుతూ ఉన్నప్పుడంట ఎమ్మటే ఇది తెచ్చుకొని తాగుతూ ఉండేనికి మత్తు మీద ఉన్నంగానే ఒక దర్శనం కనపడింది. 3వ వచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణలను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆగడిలోని మానవ హస్తము కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండి రాజు హస్తం రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా దేవుడు రాత చూడగానే ఇప్పుడు ఏమైపోయిందంట ఆ సింహాసనం మీద ఉంటే అప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఏమైపోయినాయంట ఆఖరికి నడుము మొత్తం ఏమైపోతుందంట శరీరం అంతా గడగడగడగా ఉండిపోతుంది. అంటే చాలామంది మన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక మళ్ళీ చేవేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన విషయంలో కూడా చాలా ఏం కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి అయోగ్యుడానికి ఆ రొట్టెందున మనలో చేవేసినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ చెబుతూ ఉండాలి. మనం ఇది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎవరు మరి ఆ రాజు ఎలాంటి ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మధ్యాహ్నం మరి అందుకే మలాయికిలో చెబుతూ ఉన్నాడు. మనమంతా చాలా పడింది మలాయికి 2వ అధ్యాయం 2వ వచనం మలాయికి ఆఖరి అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో మలాయికి చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. నా మార్గమును అనుసరింపక ధర్మశాస్త్రము నుండి విమర్శించుటలో మీరు పక్షపాతులు కాదమ్మా. మలాకి
2వ అధ్యాయము 1, 2 వచ్చిన కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదములను చేపింతును. మీరు దాన్ని మనస్సులకు మనసుకు తెచ్చుకోలేదు కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉండిని. ఎందుకంట మన మనసుకి ఏం చేయట్లంట తెచ్చుకోవట్లేదంట. ఇక్కడ అంటాడు యాజకులారంటే దేవునికి యాజకులు అంటే వాళ్ళు మనందరిని యాజకులుగా చేశాడు కాబట్టి ఇంతకు ముందే దేవుడు అంటే ఆశీర్వదించాలనుకుంటున్నాడంట. కానీ ఆయన ఏం తెచ్చుకుంటాడు, మనసుకు తెచ్చుకోవట్లేదు కాబట్టి మీరు ఏం చేయబడతా ఉంటారు. 16 వచ్చిన 14 వచ్చింది 14 అది ఎందుకని మీరు అడగగా, అది ఎందుకని మీరు అడగగా ఎవరి కాలవన నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోడుదై నీవు చేసిన నిబంధనకు పాత్రాలు కదా, నీ పెళ్లి భార్య కదా. ఇక్కడ భార్యల గురించి అంటే మనం చేస్తున్న దాని నిబంధనల గురించి చెబుతూ వస్తూ 7వ వచనం యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రములను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అందుకు జ్ఞానాన్ని బట్టి మనం దేవుని సేవకులు బోధించినప్పుడు ఇక్కడండి వివాహాన్ని గురించి భార్యని గురించి రాస్తూ వచ్చి, ఎందుకంటే మనస్సును ఉండలేదని చెప్పి ఈ 16వ వచనం అంటాడు అన్నమాట. 16వ వచనం ఆఖరి చదువు. సైన్యములకు అధిపతి సెలవిస్తున్నాడు కాబట్టి మనస్సును రాసుకున్నది విశ్వాసఘాతకులు కాకుడి. ఏం చేయకూడదంట, మన మనస్సును ఏం చేసుకోవాలంట. ఎందుకు కాసుకోకపోతే ఏమొచ్చింది, ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుంది, శాపం వచ్చిందండి. 2వ వచనంలో చెప్తా ఉంటాం, ఆశీర్వాదానికి బదులు ఏమొచ్చిందంట, శాపం వచ్చింది. ఇది మన ధ్యాసంలో దేవుని బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా అందుకే మన విషయంలో మనకి జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పుకుంటూ వస్తూ లోకాసు వార్తకు వస్తే చూడండి, అప్పగించిన దాన్ని మనం ఎలా యాజకులుగా అప్పగించిన దాన్ని ఎలా కాపాడుకోవాలో, మనసు ఎలా ఉండాలో చెబుతూ ఉంటాం. 45వ వచనం చదువు. లోకాసు వార్త 12వ అధ్యాయం. అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి 45వ వచనం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట మనం కూడా ఏమనుకుంటా ఉన్నామంటే యజమానుడు వస్తానికి ఆలస్యం అనుకొని తన మనస్సులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలో ఆ దాసు యజమాని వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును. హెచ్చరిస్తూ ఉంటాడు. మనం కనుక మరి ఎరగకుండా చెప్పినా కూడా వాడిలాగా అలాగే అందుకంటే తన యజమాన్ని ఇక్కడ అంటాడు. ఏమంటాడు, అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చి ఆలస్యం చేయొచ్చు తండ్రి తన మనసులో అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు, ఇప్పుడు కూడా ఏంటంటే దేవుడు వస్తాడు అంటున్నారు కానీ ఎప్పుడు వస్తాడు, ఆ చెప్తా ఉండాలి ఇప్పుడే వస్తాడని ఏం చేసేవాళ్ళు ఉన్నాము. ఈయంలాగా మనం కూడా ఇక్కడ అంటాడు మనసదు. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయనుకొని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినముల్లో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును. ఏం చేస్తాడంట, అపనమ్మకస్తులతో ఏం చేస్తాడంట. కానీ బుద్ధి లేదా దాసునికి ఏం లేదు, ఆ యజమానుడికి ఏం లేదంటే నమ్మకంగా ఉండలేదంట. మరి నీకు అప్పగించిన దాంట్లో నేను ఇంటికి నాడు రక్షించాడు, మరి నేను నన్ను బిడ్డగా చేసుకున్నాడు, మరి ఆలస్యం చేస్తున్నాడు, పర్లేదు సరిచేసుకున్నాడు, ఇంకా కొనసాగిస్తాడు. ఏం చేస్తూ ఉన్నారు, మనం కూడా సాకులు చెప్పేవాళ్ళకు ఏం చేసేవాళ్ళగా, ఇప్పుడే రాడు కదా, ఇప్పుడే కాదు కదా అని ఏం చేసేవాళ్ళగా ఉన్నామంట, సాకులు చెప్పేవాళ్ళగా ఉన్నామంట. చూడండి అదే 14వ అధ్యాయం 18వ వచనం చదవండి.
అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి 14 అది ఒక సువార్త 14 అధ్యాయం 18 వచ్చింది కదా. అయితే అయితే వారందరూ వారందరూ ఏక ఏక మనసుతో మనసుతో నెపములు నెపములు చెప్పసాగి చెప్పసాగి మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా నీవు నన్ను చూడవలెను, నన్ను క్షమించవలని క్షమించవలెను వేడుకొంచున్నాను. మరి మధ్యాహ్న సమయంలో నువ్వు కూడా నీ మనసులో పర్లేదు అనుకుంటా ఉంటావు, సాకులు చెప్తా ఉంటావు. ఏం చెప్తా ఉండవు? సాకులు చెప్తూ అందరూ ఏక మనసు. ఇప్పుడు దానిలో కూడా ఇప్పుడు అందరికి ఏం మనసు? ఏమిటికి ఏక మనసు? మంచికి కాదు ఏక మనసు. ఏమిటికి? చెడ్డదానికి చెప్పడానికి ఏక మనసు కలిగి నాలో విశ్వాసంగా దేవుని విడలగా నీకు ఏం మనసు ఉంది? ఏక మనసు. మరి ఆనియా సఫేరా కూడా ఏక మనసు కదా, ఏకీభవించేది. ఏం తెచ్చిపెట్టుకున్నారు? నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడ కూడా వారందరూ ఏక మనసుతో నెపను చెప్ప సాగిరి. ఏం చెప్తా ఉంటారు? నెప అంటే ఏదో ఒక సాకులు చెప్ప కదా, ఏదో ఒక సాకులు చెప్పేటి వారిలో ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలుగా మరి నీకు ఏం మనసు ఉంది? యజమానుడు వాళ్ళని ఇంకా తింటా మత్తుగా ఉంటాను అనుకున్న గడిలో వస్తాను. మరి నువ్వు మళ్ళీ అగ్నిలోకి ఉండాలని మధ్యాహ్న సమయంలో మన జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఇంకే నిజరైతే ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. ఈ సమయంలో నువ్వు కూడా మరి గర్విస్తే గడ్డి మేపిస్తాడు. అయితే మరి తను కూడా గర్వించి దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో అపనమ్మకస్తులుగా జీవించి నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అయితే మనం కూడా మనం దేవుని వాళ్ళ విషయంలో దేవుని తినే తాగే విషయంలో ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఒకసారి మనం పరీక్షించుకుని మరి ఆ దాసుడిలాగా ఆలస్యం చేస్తాడని మనసులో అనుకుంటా ఇతరుల మీద సాకులు చెబుతూ, ఇతరుల మీద సాడీలు చెబుతూ, ఇతరుల మీద వేదికొని బ్రిటిష్ చెబుతూ, ఇతరుల గురించి చేస్తూ పడతా తిని మత్తుగా ఉంటున్నావా? లేకపోతే అందరితో కలిసి ఏకీభవించి అందరిలో నేనొకళ్ళే అనుకొని ఏక మనసుతో సాకులు చెబుతున్నాను సమయంలో. అందుకే అంటాడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కళ్ళారా చూచిన వాటిని మరొక ఎండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తగా నీ మనసు సమయంలో మనం చూస్తూ వచ్చినాం ఎలాంటి మనసు కలిగి ఉండాలి. తన మనసు మళ్ళా తనకు వచ్చిందంట కదా, తన మనసులో అనుకున్నాడు, తలంపు పుట్టింది, అప్పుడే వచ్చింది వార్త, అప్పుడే కదా. ఇప్పుడు కూడా అనుకున్నాక ఎప్పుడు ఏమైందో వార్త వచ్చిన్నారు. మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం వచ్చినటువంటి ఈ లైన్ ద్వారా వచ్చినటువంటి దేవుని విడలారా, ఇక నీ మనసులో నీవేం ఆలోచించుకుంటున్నావు? నీ మనసులో ఏం చెయ్యాలని కోరికలుంటున్నాను? ఈ సమయంలో యేసయ్యను పిలుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ సమయంలో ఆయన కోపం వస్తూ ఉంది, గడ్డి మేపిస్తూ ఉంటాడు. అలాంటి స్థితికి వెళ్ళక మునిపే ఇప్పుడే ఈ సమయంలోనే ఇంకా సాకులు చెబుతూ లేనిపోయిన కూర్చుంటూ ఉంటే ఏం నష్టం వస్తుంది? ఈ సమయం యేసయ్యను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి నీ మనసు మార్చుకు, యేసయ్యకి నీ హృదయం ఆయన క్షమిస్తాడు, ఆ నిత్యజీవానికి ఆశీర్వాదం చేస్తాడు. అట్టి కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుంటాం. తేంగల్ని మా పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, నీ కొన్నాళ్ళు స్థితిగాలు చెల్లించుకుంటూ ఘనమైనటువంటి నీ పాదాల చెంత సాయపడుతున్నాను దేవా. ఈ మధ్యాహ్న సమయంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగాల బట్టి ఉన్నాను దేవా. దయగలిగిన తండ్రి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం దేవా తండ్రి 9-10 వచనాలు. యెహోషువ కూడా ఏ విధంగా కార్యమైతే నిండు మనసుతో నీ జీవనం సృష్టి వచ్చినాడు. తనకి తన ఇంటి వారికి దేవ ఆస్తిని ఇతరాజ్యాన్ని దాచిపెట్టి ఇచ్చాడని మనం చూస్తూ వచ్చినాము. సలోమాను దావీదు కూడా అలా చేస్తూ వచ్చాను, కానీ సలోమాను నష్టపోతూ వచ్చినాను. ఈ ఉదయకాల సమయం మధ్యాహ్న సమయంలో కూడా నువ్వు మాతో దృష్టికి తీసుకొచ్చినావు. దయగలిగిన తండ్రి, కలిగిన దేవ మాతో మాట్లాడినాం, అందుకే నిజంగా ఆశీర్వదించినావు. గర్వించి మనసులో దేవా గడ్డి వేసినాడు. మా జీవితంలో హెచ్చరించినావు కాబట్టి అట్టి స్థితికి వెళ్లకుండా ఉండాలని మమ్మల్ని హెచ్చరించాలా. నా వాక్యం హృదయాల్లో కార్యసిద్ధి కలిగించే దేవ, ప్రతి బిడ్డతో మాట్లాడి అటు నెపము చెప్పకుండా సాకులు చెప్పకుండా మనసులో దేవ ఒక తీర్మానం కలిగి నీ కొరకు జీవించడం వారిలో నీ కార్యాలను జరిగించు. ఎందుకంటే మలాయికలో చెప్పిన నేను ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాను, కానీ నువ్వు ఆశీర్వదిస్తానంటే
నీవే ఆశీర్వాదాన్ని తినగొట్టుకునే వారిగా ఉన్నామని హెచ్చరించినాడు. అలా ఉండకుండా నిన్ను అనుసరించి నోవాహు ఏ విధంగా జీవించి తన ఇంటి వారిని తన్ని ఏ విధంగా ఆ రక్షణ వారిలో భద్రపరచబడ్డారు, మేము మా ఇంటి వారు మా పిల్లలు అంటే ఆ రక్షణ క్రీస్తు అనే రక్షణ వారిలో ఉండేదాన్ని అందరినీ సిద్ధపరచవలసింది నా దేవ. నా వారి హృదయాల్లో కార్యసిద్ధి చేసి వారి సమస్యలు తీర్చి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.